బీజాపూర్లోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. తెలుగు నేతలే టార్గెట్ గా ఈ ఆపరేషన్ జరుగుతోంది. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ లో 3 రోజులుగా మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. భద్రతా బలగాల హిట్ లిస్ట్ లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కీలక నేతలు బండి ప్రకాష్, దామోదర్, మల్లోజుల వేణుగోపాల్, రామన్న, వాసుదేవరావులు ఉన్నారు. మరోవైపు మావో కీలక నేతలు బండి ప్రకాష్, దిలీప్లకు ప్రాణహాని ఉందని, ఎన్కౌంటర్ పేరుతో హతమార్చే ప్రమాదం ఉందంటున్నారు పౌర హక్కుల సంఘం నేతలు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు నంబాల కేశవరావు, సుధాకర్ ప్రాణాలు కోల్పోగా, నిన్న జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన మైలారపు ఆడేళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. బీజాపూర్లోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో 3 రోజుల నుంచి ఎన్కౌంటర్ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు, మావోయిస్టు పార్టీ సంబంధించి కీలక నేతలు టార్గెట్గా కూడా ఈ ఆపరేషన్ సంబంధించి కొనసాగుతుంది. 3 రోజుల నుంచి జరుగుతున్న ఆపరేషన్లకు సంబంధించి చూస్తే ఇప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలక నేతలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సుధాకర్, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా ఇటు ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన కీలక నేత, చాలా వరకు పార్టీలో 30 ఏళ్ల నుంచి కీలకంగా ఉంటూ వస్తున్న అడెల్లు సంబంధించి కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రస్తుతం మరికొందరు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు కూడా ప్రస్తుతం భద్రతా బలగాల హిట్ లిస్టులో ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళ టార్గెట్గా ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతుంది. మరో 2 రోజుల పాటు కూడా ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మనకున్న సమాచారం ప్రకారం బండి ప్రకాష్, దామోదర్ టార్గెట్గా కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. బండి ప్రకాష్ అదేవిధంగా దామోదర్ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కీలకంగా పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ వస్తున్నారు. వీరు పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలపడడానికి చాలా వరకు ఇద్దరు నేతలు అనేది కారణంగా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా రిక్రూట్మెంట్ విషయంలో కానీ, ఆయుధాల కూర్చోడే విషయంలో కానీ ఇద్దరు నేతల పాత్ర అనేది చాలా కీలకం. దీంతో ఇద్దరు నేతల టార్గెట్గా ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే మరోవైపు పౌర హక్కుల సంఘాల నేతలు మాత్రం బండి ప్రకాష్, అదేవిధంగా దిలీప్ ఇద్దరుతో పాటుగా మరికొందరు మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు పోలీసుల అదుపులో ఉన్నారు. వారిని ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉంది, ఎన్కౌంటర్ పేరుతో హతమార్చే అవకాశం ఉంది అని కూడా వాళ్ళు కూడా కొంత ఆరోపణలు సంబంధించి కూడా పౌర హక్కుల సంఘాలకు సంబంధించి నేతలు చెప్తున్నారు. కానీ రానున్న ఈ 10 రోజులు, వారం 10 రోజులు కూడా చాలా కీలకంగా ఉండే అవకాశాలు. ఈ వారం 10 రోజుల పాటు కూడా నేషనల్ పార్కు టార్గెట్గా చేస్తూ కూడా ఆపరేషన్ సంబంధించి కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే నారాయణపూర్ సంబంధించి అక్కడ కూడా మనం చూస్తాం. అక్కడ కూడా నారాయణపూర్ అటవీ ప్రాంతంలో కూడా టార్గెట్గా చేసిన ఆపరేషన్ పూర్తి స్థాయిలో పూర్తయింది. అక్కడ అగ్రనేత సంబంధించి నంబాల కేశవరావు కూడా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రస్తుతం ఇది బీజాపూర్ జిల్లా పరిధిలో వస్తుంది నేషనల్ పార్కు. ఆ ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆపరేషన్ పూర్తి చేస్తే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలంతా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నది కూడా కేంద్ర నిఘా వర్గాలకు సంబంధించి సమాచారం. దాన్ని బట్టి ఈ ఆపరేషన్ చాలా సీరియస్గా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున సంబంధించి ఆయుధాలు కూడా చాలా వరకు కూడా భద్రతా బలగాలు ఈ ఆపరేషన్లో ఎన్కౌంటర్లో భాగంగా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆపరేషన్ పూర్తి అయినాగానే టోటల్గా వాళ్ళు ఒక కన్క్లూజన్, ఎవరెవరు చనిపోయారు అన్నది కన్క్లూజన్ ఇచ్చే అవకాశాలే. ప్రస్తుతం మాత్రం ఈ 3 రోజుల నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లో మాత్రం అడెల్లు సంబంధించి, ఆదిలాబాద్ చెందిన అడెల్లు సంబంధించి ప్రాణాలు కోల్పోయారు, సుధాకర్ ప్రాణాలు కోల్పోయారు. దీన్ని కూడా వాళ్ళు అధికారికంగా ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బండి ప్రకాష్, దామోదర్ తో పాటుగా వాసుదేవరావు వీరి విషయంలో మాత్రం ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం.